యేసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాము. మీ యొక్క ప్రార్థన మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి ఒక SMS ద్వారా మాకు పంపించండి. మీరందరూ సిద్ధపడి ఉంటే దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం కొరకు ప్రార్థిద్దాం. తలలు వంచండి, ప్రార్థనలో ఏకీభవించండి. మమ్మలను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. వాక్యము వినుటకు ఆసక్తిగా వచ్చిన వీరిని దీవించుము. ఘనత, మహిమ, ప్రభావాలు మీరు పొందండి. మా రక్షకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యములోనికి వెళదాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 11వ వచనం మీ ముందు ఉంచుకోండి. 11వ వచనము నుండి 17వ వచనము వరకు ఉన్న వాక్య భాగం చాలా ఉత్కృష్టమైన వాక్య భాగం. యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్యలో మరణించినటువంటి వారిని ఆయన సజీవులనుగా చేయటం చాలా అద్భుతమైనటువంటిది. ఆ అద్భుతాల్లో ఇది ఒక అద్భుతం. చదువుకుందాం. 11వ వచనం. వెంటనే ఆయన నాయీనను ఒక ఊరికి వెళ్ళుచూ ఉండగా, వెంటనే అనే పదం చూడండి, పైన 10 వచనాలలో వ్రాయబడినటువంటి మాటకు కనెక్ట్ చేస్తూ వెంటనే అనే పదం వ్రాయబడింది. వెంటనే బయలుదేరాడు అన్నప్పుడు వెనుకటి పని ముగిసిన వెంటనే బయలుదేరాడు. 7వ అధ్యాయం మొదటి 10 వచనాల్లో ఉన్నటువంటి ఆ వృత్తాంతం శతాధిపతి యొక్క దాసుని స్వస్థత. ఒక అద్భుతం చోటు చేసుకుంది అక్కడ. దాని వెంటనే ఆయన బయలుదేరి నాయీను అనే ఊరికి ఆయన వెళుతూ ఉన్నాడు. ఎందుకు ఆ ఊరికి ఆయన వెళుతూ ఉన్నాడు? ఆయన ఆ ఊరికి వెళుతున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఈ విధానం ఒక కుటుంబం యొక్క ఆదరణ, ఒక వృద్ధురాలి పట్ల ఆయన చూపిన కనికరం మనకు కనిపిస్తుంది. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆలస్యము చేయకుండా ఆయన ప్రయాణమయ్యారు. ఆయన ఖచ్చితంగా నాయీను అనే గ్రామమునకు వచ్చేటప్పటికి ఆయన గ్రామములో ప్రవేశిస్తూ ఉండే సమయాన అదే గ్రామములో నుండి వెలుపటకు ఒక గుంపు వస్తున్నారు. ఆ గుంపు ఒక యవనస్తుని శవమును మోసుకొని తీసుకొస్తున్న గుంపు. ఆ గ్రామము యొక్క యవనులు అదే గ్రామములో మరణించిన ఒక యవనస్తుని యొక్క శవాన్ని బయటకు తెస్తున్నారు. ఊరి బయట సాధారణంగా శ్మశానం, అక్కడ పూజ చేస్తారు. యేసు వెంటనే ఎందుకు ఆయన ఆ స్థలానికి వచ్చారు అనేది మీరు అర్థం చేసుకుని ఉంటారు. ఆయన కొంచెం ఆలస్యం చేస్తే ఆ వ్యక్తి శ్మశానానికి తరలించబడేవాడే. మార్గ మధ్యములో ఉంది ఆ డెడ్ బాడీ. గృహానికి సమాధుల దొడ్డికి మధ్యలో, సమాధుల తోటకు చేరకముందు గృహము నుంచి బయలుదేరిన డెడ్ బాడీ సమాధుల దొడ్డికి రీచ్ అవటానికి చాలా తక్కువ సమయం పడుతుంది. అది గ్రామంలో. కనుక యేసు వెంటనే ఆయన తాను అక్కడికి వస్తూ ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఆలస్యం చేయకుండా వేగంగా వస్తున్నాడు. యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు మృతి పొందాడు అని ఆయనకు కబురు వచ్చిన తర్వాత
రోగగ్రస్తుడై ఉన్నాడు, చావసిద్ధమై ఉన్నాడని తెలిసిన తరువాత ఆయన కొంత ఆలస్యం చేసినట్లుగా రాసింది. యోహాను సువార్తలో ఆయన ఆలస్యం, లూకాసు వార్తలో ఆయన త్వరితగతిన బయలుదేరటం, ఈ రెండింటిలో కూడా మీరు గమనించినట్లయితే ఆయన అద్భుతమైన మహిమను ప్రదర్శించుటకు ఆయన ఉద్యుక్తుడైనట్లుగా కనిపిస్తుంది. నాయను గ్రామము నాకు ఆయన వెళ్ళుచు ఉండగా ఆయన శిష్యులను బహుజన సమూహములను ఆయనతో కూడా వెళ్ళుచు ఉండిరి. ఆయన ఆ ఊరి గవిని యొద్దకు వచ్చినప్పుడు చనిపోయిన ఒకడు వెలుపలికి మోసుకొని పోబడుచు ఉండెను. అతని తల్లికి అతడొక్కడే కుమారుడు, ఆమె విధవరాలు. ఆ ఊరి జనులు అనేకులు ఆమెతో కూడా ఉండిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ గ్రామము చూడండి, ఈ గ్రామములో ఉన్నటువంటి ఆ యొక్క ఐక్యత. ఆ యవనుడు చనిపోయాడు, ఆమె విధవరాలు అని వ్రాయబడింది. ఆమె వృద్ధురాలు, ఆమె విధవరాలు, ఆమెకు ఒక్కడే కుమారుడు. విధవరాలు భర్త చనిపోయాడు, ఒక్కడే కుమారుడు, వేరొక సంతానం లేరు. ఇప్పుడు కుమారుడు చనిపోయాడు, కుటుంబానికి ఆధారమైన వాడు చనిపోయాడు. వృద్ధాప్యంలో ఉన్నటువంటి ఆమెకు సహాయం చేసేవాడు చనిపోయాడు. ఇది ఆమె పట్ల ఒక గొప్ప సానుభూతిని ఆ గ్రామంలో తీసుకొచ్చింది. ఆమె కన్నీరు కారుస్తోంది. ఆమె కుమారుని శవం వెనకబడి వచ్చేస్తోంది. సాధారణంగా ఈ క్రిస్టియన్ బరియల్ గ్రౌండ్స్లో సమాధి నిమిత్తం వెళ్ళేటప్పుడు స్త్రీలు దూరంగా ఉంటారు. ఈమె సమాధికి తన కుమారుని శవం వెంబడి ఆమె ఏడుస్తూ వస్తోంది. ఆమెతో జనులు ఉండిరి. ఆ గ్రామపు జనులు అనేక మంది ఆమెకు సపోర్టుగా వచ్చారు. దేవుని యొక్క వాక్యం ఏడ్చు వారితో ఏడవమని చెప్తోంది. సంతోషించు వారితో సంతోషించటానికి చాలామందికి ఇష్టం, కానీ దుఃఖించు వారి యొక్క దుఃఖంలో పాలు పొందటం చాలామందికి అలవాటుగా లేదు ఈ దినాల్లో. ఆ ఊరి జనులు ఎంత మంచివారంటే ఆ పేద విధవరాలతో కూడా ఉండి ఆమెను ఆదరించడానికి వచ్చిన వారుగా ఉంటున్నారు. అటువంటి సందర్భంలో ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడ్డాడు. ఆమె యొక్క దుస్థితిని ప్రభువు చూచాడు. ఆమె యొక్క శ్రమను, ఆమెకు కలిగినటువంటి దుఃఖాన్ని ప్రభువు చూచి ఆమె పట్ల కనికరపడ్డాడు. దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని వాక్యం చెప్తోంది. దుఃఖము చేత నిండిన ప్రతి ఒక్క జీవితానికి కూడా ప్రభువు చక్కటి ఆదరణ కలుగు చేస్తాడు. చూడండి, ఈ కుమారుని యొక్క మరణం ఆ తల్లికి దుఃఖాన్ని కలిగించింది, అధిక దుఃఖాన్ని కలిగించింది. భర్త చనిపోయినప్పుడు కుమారుడున్నాడులే అనే ధైర్యంతో ఆమె ఉంటుంది. ఇప్పుడు ఆ కుమారుడు కూడా చనిపోయాడు. ఆమె దుఃఖం అధికమైన దుఃఖం. ఆమె దుఃఖాన్ని చూచాడు, ఆయన కనికరపడ్డాడు. ఈ రాత్రికాలం ప్రభువు దుఃఖపడేటువంటి వారిని ప్రత్యేకంగా ఆయన ఆదరించగలిగిన వాడని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. మీ కన్నీరు తుడవగలిగినటువంటి వాడు, మీ పరిస్థితులను మార్చగలిగినటువంటి వాడు. ఈ ప్రభువు ఎంత గొప్పవారంటే తమ రక్త సంబంధీకులను పోగొట్టుకున్నటువంటి గాయము పొందిన వారిని ఆయన ఆదరణ ఇచ్చి గాయాన్ని మాన్పేటువంటి వాడు. గాయము చేయువాడను నేనే, గాయము కట్టువాడును నేనే అంటున్నాడు ఆయన. యోబు గ్రంథంలో యోబు చెప్తున్నాడు, గాయం చేసేది ఆయన, గాయం కట్టేది కూడా ఆయనే. ఈ విధవరాలు యొక్క కుమారుని యొక్క మరణం ఆమెకు గాయమైంది. ప్రభువు ఆమె పట్ల కనికరం చూపి ఆ కుమారుణ్ణి లేవనెత్తుతున్నారు, మరణం నుంచి గాయాన్ని కడుతున్నారు.
ప్రతి చోట ఇట్లా చేయాలనేది ఏమీ లేదు. కానీ ఆ వ్యక్తులను వెనకకు తెచ్చి ఇవ్వకపోయినా ఆదరణ ఇవ్వటం మాత్రం ప్రభువు మానడు. ఏలూరు పట్టణంలో నా సేవా పరిచర్య 20 సంవత్సరాల అనుభవం దగ్గరగా. ఈ 20 ఏండ్లలో నేను అనేకమైనటువంటి బరియల్స్ చూశాను. ఆ కుటుంబ సభ్యులు ఎంతో తల్లడిల్లిపోతున్నవి నేను కనులార చూచాను. కానీ ప్రభువు ఆ కుటుంబాలకు కాలానుగుణంగా ఇచ్చిన ఆదరణ, ఆశీర్వాదం, అభివృద్ధి ఆశ్చర్యాన్ని కలిగించాయి. ఈ కుటుంబం పని అయిపోయింది ఇక అని అనుకున్నటువంటి కుటుంబాలు, దేవుని పిల్లలు ఆశ్చర్యంగా అభివృద్ధి చెందిన కుటుంబాలు నేను చూశాను. చనిపోయిన వారినైతే ప్రభు వెనక్కి ఇవ్వలేదు, కానీ ఆదరణ ఇవ్వటంలో మాత్రం ఆయన మార్పు లేని వాడుగానే ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన సన్నివేశంలో విధవరాలి పట్ల కనికరం చూపిస్తున్న ప్రభువును చూస్తున్నా. మరి మీరు విధవరాలి పట్ల కనికరం చూపిస్తున్నారా? మన సంస్కృతి మరి ఎందుకు ఇట్లా వచ్చిందో నాకైతే అంత జ్ఞానం లేదు, కానీ నేను మాట్లాడటానికి. భర్త చనిపోయిన వెంటనే ఆ భార్యను చాలా మన సంస్కృతిలో తక్కువగా చూస్తారు. ఆమె ఎదురొస్తే కూడా నష్టంగా భావించి వెనక్కి వెళ్ళిపోతారు. ఆమెను అదెంత దుఃఖపెడుతుంది, బాధ పెడుతుంది అనే ఆలోచనే చెయ్యరు. శుభకార్యాలకు పిలవరు. ఏదైనా మంచి విషయం, ఒక అగ్రిమెంట్ ఏదైనా రాసుకునేటప్పుడు వాళ్ళు ఉంటే చేయరు. ఆమె ఏదో పోగొట్టుకున్నది, ఆమె వల్ల ఏమిటో నష్టం జరిగింది అన్నట్టుగా భర్త చనిపోయిన వారిని, విధవరాళ్లను ఈ సమాజం, ప్రస్తుతం మనం జీవిస్తున్న ఈ సమాజం మనం తేటగా చూస్తున్నాం. కానీ యేసు దీనికి భిన్నంగా ఆ విధవరాలిని కనికరిస్తున్నట్లుగా చూస్తున్నాం. బీదలను, విధవరాళ్లను, తండ్రి లేనటువంటి బిడ్డలను, అనాథలను కనికరించిన వారు బహుగా దీవించబడతారని పరిశుద్ధ లేఖనం సాక్ష్యం చెప్తోంది. మోషే ధర్మశాస్త్రంలో అయితే ప్రత్యేకంగా వారి యొక్క ఆదరణ నిమిత్తం రాశాడు. పొలాన్ని కోత కోసేటప్పుడు ఇలా విధవరాండ్ర కొరకు పరిగెను కొంత మిగిల్చి కోస్తున్నట్లుగా మనకు రూతు గ్రంథం సాక్ష్యం చెబుతోంది. బోయేజు తన యొక్క పొలం ఆ యవల సీజన్లో పొలాన్ని కత్తిరిస్తున్నప్పుడు ఆ పనివాళ్ళకి చెప్పాడు, పరదేశుల కొరకు, విధవరాండ్ర కొరకు కొంత పనులు ఉండేటట్లుగా మిగిల్చి కొయ్యండి అని అన్నాడు. ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి సెపరేట్గా దాన్ని కళ్ళాల్లో ఏరుకునేవాళ్ళు, కనికరం కలిగి ఉండేవాళ్ళు. మరి ఈనాడు విధవరాండ్ర యొక్క సొమ్మును దిగమింగుచు, ఒక భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు అనుకోండి, ఆమెకు రావాల్సిన డబ్బును దిగమింగేటువంటి పెద్ద మనుషులు ఎంతోమంది ఉన్నారు ఈ దినాన. ప్రియమైన దేవుని బిడ్డలారా, క్రీస్తు దీనికి భిన్నంగా, లోకానికి భిన్నంగా తన కనికరాన్ని ఆమె పట్ల చూపిస్తూ వచ్చాడు. ఎలా కనికరించాడు చూద్దాం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరించి ఆమెతో ఏడవవద్దు అని చెప్పెను. ఏడవవద్దు అనే ఒక్క మాట చూడండి ఎంతటి ఆదరణ. బాధపడుతున్న వ్యక్తికి ఒక చిన్ని మాట సహాయం చేయటానికి ఈ దినాన నీవు ముందుకు వెళుతున్నావా? బాధపడవద్దు, దుఃఖపడవద్దు, ఏడవవద్దు అని చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయిచున్నవారు నిలిచిపోయినారు. యేసు పాడెను ముట్టెను. చూడండి, నిర్జీవమైన పార్థవ దేహం అప్పటికి చనిపోయి ఎంత సమయం అయిందో. ఆ గ్రామమంతా ఈ ఇన్సిడెంట్కు విట్నెస్. ఆ శవం మోస్తున్నటువంటి వారు బహిరంగ సాక్షులు. దీనిలో దాచేదేమి లేదు, ఇదేమి కల్పితం కాదు. లూకా ఇన్వెస్టిగేట్ చేసి మరీ రాస్తూ వచ్చిన సత్యం. ఆయన చిన్నవాడా లెమ్మని నీతో చెప్పుచూ ఉన్నాను అనగా ఆ చనిపోయిన వాడు లేచి కూర్చుండి మాటలాడసాగెను.
ఇది విచిత్రంగా ఉంటుంది ఈ మాట. ఆ చిన్నవాడు పాడ మీద అతని బాడీ చనిపోయిన దేహంతో ఉంది. చిన్నవాడా లెమ్మని యేసు చెప్పగా ఆ చిన్నవాడు లేచి కూర్చుండెను. మరణము యొక్క ముళ్ళు ప్రభు విరిచాడు. మరణముపై, శారీరక మరణముపై ప్రభువుకు అధికారం ఉంది. ఆయన చనిపోయిన వాడిని లేవనెత్తాడు. దేవుని యొక్క వాక్యంలో ఆయన పాడెను ముట్టి చిన్నవాడా లెమ్మనగా ఆ యొక్క చిన్నవాడు లేచి కూర్చున్నాడు. అంతటితో ఆగలేదు, అతడు మాటలాడసాగాను. బైబిల్ గ్రంథంలో అతడు ఏం మాట్లాడాడో రాసి లేదు. సాధు సుందర్ సింగ్ గారు ప్రభువుని ప్రార్థన చేసి పరలోక దర్శనాలు అనే పుస్తకంలో రాస్తాడు. ఈ అంశం గురించి ఏమి రాసి ఉంటాడు, ఏమి మాట్లాడుంటాడు అనేది ఆయన రాశాడు. ఏమి రాశాడు తెలుసునా? అక్కడ చూచిన వానిని ఇక్కడ చూస్తూ ఉన్నాను అని రాశాడట. యోహాను సువార్త 14వ అధ్యాయంలో నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు అని చెప్తున్న మాటను ఆయన ఆధారం చేసుకుని అలా రాసుంటాడు. అక్కడ చూచిన వాడిని ఇక్కడ చూస్తున్నాను అని మాట్లాడాడు అని సాధు సుందర్ సింగ్ గారు రాసిన సిరీజ్ డేవే ట్రాన్స్లేషన్లో కనిపిస్తుంది. ఆయన ఆ వ్యక్తిని ఆ తల్లికి అప్పగించాడు. ఇది ఎవరికి సాధ్యం? ఇక్కడ ఒక నిరీక్షణాధారమైన మాట కనిపిస్తుంది. ఆ పోగొట్టుకున్న కుటుంబానికి తిరిగి చనిపోయిన వ్యక్తిని సజీవునిగా చేసి అప్పగించాడు. అదే కదా సంఘం ఎత్తబడినప్పుడు జరిగేది. ప్రభువు తిరిగి లోకానికి వస్తున్నప్పుడు, ఆకాశ మధ్యమానికి వచ్చినప్పుడు సజీవులమైనటువంటి మనకు, మన పితరులు మరణించినటువంటి వారిని మనకు ప్రభువు తిరిగి అనుగ్రహిస్తాడు. విశ్వాసం ఉంచి మరణించినటువంటి వారు తిరిగి లేస్తారు, సజీవులవుతారు. మనం కలుస్తాం, మనం ప్రభువునందు ఆనందిస్తాం, మనకు తిరిగి అప్పగించబడతారు. యోబు తన 10 మంది పిల్లలు చనిపోయినప్పుడు యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయిను అన్నాడు. ఆ యోబుకు మరలా ఆ 10 మంది పిల్లలను ఆయన తన పునరుత్థానంలో ఇవ్వడా? ఇస్తాడు. అదే కదా క్రైస్తవ నిరీక్షణ. అందుకే పౌలు భక్తుడు మాట్లాడుతూ అన్నాడు, క్రీస్తు లేపబడని ఎడల, కొరింథీ సంఘానికి చెబుతున్నాడు, క్రీస్తు లేపబడిన ఎడల మన విశ్వాసం వ్యర్థమే అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు మృతులలో నుండి లేచుట వలన మనం కూడా మృతులలో నుండి లేస్తామనే దానికి నిరీక్షణకు ఆధారంగా ఆయన ఉన్నట్లుగా లేఖనం మనకు సాక్ష్యం చెబుతోంది. అందరూ భయభ్రాంతులైనారు. ఈ సన్నివేశం అందరిలో భయాన్ని, ఆశ్చర్యాన్ని కలిగించింది. అప్పటి వరకు ఆ డెడ్ బాడీ మోస్తున్న, ఆ పాడె మోస్తున్నటువంటి యవనస్తులు, వారు మోస్తున్న పాడె మీద ఉన్న శవం లేచి కూర్చుని మాట్లాడుతూ ఉంటే ఎంత షాక్కి గురవుతారు. అవును కదా, భయమే. పెట్టెలో ఉన్న శవం లేచి కూర్చుంటే మోస్తున్న వారికి భయం రాదు, అక్కడ పారేసి వెళ్ళిపోతారు కదా, పారిపోతారు. భయభ్రాంతులయ్యారు. అవును, యేసుక్రీస్తు ప్రభువారు చేసిన కార్యాలు ఆనాడు ప్రజల్లో విస్మయాన్ని, భయాన్ని కలిగించాయి, ఆయన పట్ల విశ్వాసాన్ని కలిగించాయి. మనలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడనియు, దేవుడు తన ప్రజలకు దర్శనం అనుగ్రహించి ఉన్నాడనియు దేవుని మహిమపరిచిరి. ఆనాటి యూదులు యేసుక్రీస్తు ప్రభువారిని గురించి ఒక గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు అనేది వారు చెప్పారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని ఆనాటి యూదులు గొప్ప ప్రవక్తగా ఎంచారు. కనుక బైబిల్ ఏం చెప్తోంది యేసును గురించి అని ఈ వచనం ఒక్కటే పట్టు కూర్చునే వాళ్ళు చాలామంది ఉన్నారు. యేసును గురించి లూకాసు వార్తలో గొప్ప ప్రవక్త బయలుదేరి ఉన్నాడు అనే పదాన్ని నువ్వు ఆధారంగా పెట్టుకున్నప్పుడు, అదే యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన దేవుడే ఉన్నాడు అనే వాక్యాన్ని ఒప్పుకోవటానికి నీకు అభ్యంతరం ఎందుకు? చాలామంది యేసును కేవలము ప్రవక్తగానే భావిస్తారు.
చూడండి, పాత నిబంధన గ్రంథంలో ప్రవక్తలు దేవుని యొక్క అద్భుతమైనటువంటి ఆత్మ ఆవేశం చేత, ప్రేరణ చేత ప్రవచనం పలికారు. వేరొకరు ఎవరో వచ్చి చెప్పి రాయించిందేం కాదు, వారే స్వయంగా రాశారు. దేవుడు స్వయంగా మాట్లాడి మోషే ద్వారా ధర్మశాస్త్రం రాయించాడు, వేరొక విధానంలో కాదు. కనుక ఆయన ఒక ప్రవక్త అని ఆనాటి కాలపు ప్రజలు భావించారు అనేది ఇక్కడ స్పష్టమవుతోంది. దేవుని మహిమపరిచారు. ఆయనను గుర్చిన సమాచారము యూదయ ఎందంతటా, చుట్టుపట్ల ప్రదేశమందంతటా వ్యాపించెను. ఈ పదం మనకు సువార్తలలో పలుమార్లు కనిపిస్తోంది. ఆయనను గూర్చినటువంటి సమాచారము వ్యాపించింది. ఈ రాత్రికాలం మనం ప్రశ్నించుకోవాలి. నాయను గ్రామంలో ఆయన చేసిన ఒక్క ఇన్సిడెంట్ ఆ డిస్ట్రిక్ట్ అంతా, యూదయ ప్రాంతం అంతా కూడా వ్యాపించింది. ఈ రోజున మన కుటుంబాల్లో ఇన్ని అద్భుతాలు ప్రభువు చేస్తున్నాడు. మరి మనం వ్యాపింపజేస్తున్నామా ఆయన నామాన్ని, ఆయన కీర్తిని? ఒకసారి ఆలోచించండి. ఈ రాత్రి కాలము పరిశుద్ధ లేఖన భాగములో 17వ వచనం దగ్గర నేను వాక్యాన్ని నిలుపుదల చేస్తున్నాను. రేపటి వాక్య ధ్యానంలో 18వ వచనం నుండి ధ్యానం చేద్దాం. మనము ఇంతవరకు దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును లూకాసు వార్త నుండి ధ్యానం చేసుకుందాం. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేయాలనుకునేవారు దయచేసి SMS ద్వారా పంపించండి. అలాగే మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ఆర్థిక సహకారం అందించాలనుకునేవారు మాకు ఒక SMS పంపిస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రము 7 గంటల నుంచి 7:30 వరకు బ్లెస్సింగ్ టీవీలో దైవజనులు కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా యోబు గ్రంథం యొక్క ధ్యానాలు జరుగుతున్నవి. దయచేసి ప్రేక్షకులందరూ కూడా వీక్షించాలని మనవి చేస్తున్నాం. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేస్తాను. తలలో వచ్చండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, మీకు వందనాలు. వాక్యము విన్న బిడ్డలను దీవించండి. ఎపిసోడ్ సహకారులు లేరు ప్రభు. ఈ మాసం నేను ఎట్లా డబ్బు కట్టాలి అని నేను నిన్ను అడగలేను ప్రభు. నీవే ఇస్తావు, నీవే చూస్తున్నావు. నువ్వు గొప్పవాడివి, నీ కార్యం జరిగిస్తావు. నీ యందు విశ్వాసం ఉంచడం నాకు నేర్పించయ్యా. యేసు నామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైండును గాక. ఆమేన్.